హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ ఛానల్లో ఆల్ క్లాసెస్ సంబంధించి ఇంగ్లీష్ లెసన్స్ అన్నింటినీ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కదా. సో అందులో భాగంగా ఈరోజు 7th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని యూనిట్ 4 ట్రావెల్ అండ్ అడ్వెంచర్ నుంచి ఫస్ట్ పార్ట్ ద టన్నెల్, దీన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో టన్నెల్ ఒక సొరంగం, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, లెటస్ రీడ్. ఇదే ఆ టన్నెల్ అనమాట. ఫస్ట్ పార్ట్. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ నూన్ అండ్ ద జంగిల్ వాజ్ వెరీ స్టిల్, వెరీ సైలెంట్. సో ఇది ఆల్మోస్ట్ నూన్, ఆఫ్టర్నూన్ టైం అనమాట. ఆ ఫారెస్ట్ అంతా చాలా నిశ్శబ్దంగా ఉంది అక్కడ. హీట్ వేవ్స్ షిమ్మర్డ్ అలాంగ్ ద రైల్వే ఎంబాంక్మెంట్ వేర్ ఇట్ కట్ ఎ పాత్ త్రూ ద టాల్ ఎవర్ గ్రీన్ ట్రీస్. సో హీట్ వేవ్స్ షిమ్మర్డ్ అంటే చూడండి, షైన్ విత్ ఎ లైట్ దట్ అపియర్స్ టు మూవ్. సో వేడి గాలులు వీస్తూ ఉన్నాయి. సమ్మర్లో ఇట్లా వేడిగా ఉన్నప్పుడు కొన్ని వేవ్స్ లాగా వెళ్తూ ఉంటాయి చూడు గ్రౌండ్ మీద, వాటిని హీట్ వేవ్స్ అంటాం. సో అవి కనిపిస్తూ ఉన్నాయి అనమాట అలాంగ్ ద రైల్వే ఎంబాంక్మెంట్. సో ఈ రైల్వే ట్రాక్ వేయడానికి లో లెవెల్ ఏరియాస్లో కొద్దిగా ఎత్తుగా మట్టి అంతా వేసి ఆ ఎత్తైన దాని మీద రైల్వే ట్రాక్స్ వేస్తారు కదా, వాటి రైల్వే ఎంబాంక్మెంట్ అంటాం. సో ఆ రైల్వే ఎంబాంక్మెంట్ చుట్టూ అటుపక్క ఇటుపక్క స్టోన్ వాల్ మేడ్ టు క్యారీ ద రైల్వే ఓవర్ లో గ్రౌండ్. సో ఆ కట్టినటువంటి ఆ స్టోన్ వాల్ని రైల్వే ఎంబాంక్మెంట్ అంటాం. దానికి అటు ఇటు హీట్ వేవ్స్ కనిపిస్తూ ఉన్నాయన్నమాట, అంటే చాలా వేడిగా ఉంది. ఈ రైల్వే ట్రాక్ ఎక్కడికి వెళ్ళిందంటే ఇట్ కట్ ఏ పాత్ త్రూ ద టాల్ ఎవర్ గ్రీన్ ట్రీస్. సో ఆ ఫారెస్ట్లో ఉన్న ఎత్తైన పచ్చని చెట్ల మధ్యలో నుంచి దారి వెళ్తూ ఉంది. ఈ రైల్వే ట్రాక్ ఒక ఫారెస్ట్లో వెళ్తూ ఉంది. The railway lines were two straight black serpents disappearing into the tunnel in the hillside. సో ఈ రైల్వే లైన్స్, ఈ రెండు ఉన్నాయి కదా రైల్వే ట్రాక్స్, ఈ లైన్స్ చూడడానికి రెండు పాముల్లాగా, సెర్పెంట్స్ అంటే స్నేక్స్ అనమాట. సో నల్లటి పాముల్లాగా ఈ టన్నెల్లోకి, కొండలో ఉన్నటువంటి టన్నెల్లోకి వెళ్తూ ఉన్నాయి, ఒక రెండు నల్లటి పాముల్లాగా అని. సూరజ్ స్టూడ్ నియర్ ద కటింగ్ వెయిటింగ్ ఫర్ ద మిడ్ డే ట్రైన్. సో సూరజ్ అనేటువంటి వ్యక్తి అక్కడికి వెళ్ళాడు, అక్కడ నుంచొని ఉన్నాడు. నియర్ ద కటింగ్ అంటే ఎక్కడైతే ఇది ఈ కొండలోకి వెళ్తా ఉందో ఆ ఏరియాలో నుంచొని ఉన్నాడు. వెయిటింగ్ ఫర్ ద మిడ్ డే ట్రైన్. సో ఆఫ్టర్నూన్ ఒక ట్రైన్ వస్తుంది అనమాట, ఆ ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇట్ వాజంట్ ఏ స్టేషన్, అదేం స్టేషన్ కాదు ట్రైన్ ఆగడానికి. అండ్ ఈ వాజంట్ క్యాచింగ్ ఏ ట్రైన్, అతను కూడా ట్రైన్ ఎక్కాలని అనుకోవట్లేదు అనమాట. హీ వాజ్ వెయిటింగ్ సో దట్ హీ కుడ్ వాచ్ ద స్టీమ్ ఇంజన్ కమ్ రోరింగ్ అవుట్ ఆఫ్ ద టన్నెల్. అక్కడ ఎందుకు నుంచున్నాడంటే ఆ టన్నెల్ లోపల నుంచి స్టీమ్ ఇంజిన్స్, అంటే ఆ ఇంజన్ ఏదైతే స్టీమ్తో నడుస్తుందో, ఆవిరితో నడిచేటువంటి ఇంజిన్స్ అనమాట, అది టన్నెల్లోంచి బయటికి రావడాన్ని చూడడం కోసం వచ్చాడు అక్కడికి సూరజ్. హీ హ్యాడ్ సైకిల్డ్ అవుట్ ఆఫ్ ది టౌన్ అండ్ టేకెన్ ద జంగిల్ పాత్ అంటిల్ హీ హ్యాడ్ కమ్ టు ఏ స్మాల్ విలేజ్. సో దగ్గరలో ఉన్న టౌన్లో ఉంటాడు సూరజ్ అనేటువంటి పిల్లాడు. సో టౌన్ నుంచి సైకిల్ మీద వచ్చాడు అక్కడికి. అండ్ ఈ అడవి దారి ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో చిన్న పక్కనే స్మాల్ విలేజ్ ఉందన్నమాట, అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి, అక్కడ నుంచి నడుస్తూ వచ్చాడు. హీ హ్యాడ్ లెఫ్ట్ ద సైకిల్ దేర్, ఆ ఊర్లోనే ఆ సైకిల్ని పెట్టేసి, అండ్ వాక్డ్ ఓవర్ ఏ లో స్క్రబ్ కవర్డ్ హిల్ అండ్ డౌన్ టు ద టనల్ ఎగ్జిట్. సో అక్కడ నుంచి లో స్క్రబ్ కవర్డ్ అంటే కవర్డ్ విత్ షార్ట్ ట్రీస్ అండ్ బుషెస్. సో చిన్న చిన్న చెట్లతో, ఈ పొదలతో నిండి ఉన్న కొండ మీద నడుస్తూ వచ్చాడు. అండ్ ఈ టన్నెల్ ఎగ్జిట్ ఉంటుంది కదా, దాని దగ్గరకు వచ్చాడు, లోపల నుంచి వచ్చే ఆ స్టీమ్ ఇంజిన్ని చూడడానికి. నౌ హీ లుక్డ్ అప్. సో తలెత్తి చూశాడు. హీ హ్యాడ్ హర్డ్ ఇన్ ద డిస్టెన్స్ ద ష్రిల్ విజిల్ ఆఫ్ ది ఇంజన్. సో దూరం నుంచి ఇంజిన్ సౌండ్ వినిపించింది అనమాట, ట్రైన్ వస్తూ ఉంది. హీ కుడెంట్ సీ ఎనీథింగ్ బికాస్ ద ట్రైన్ వాజ్ అప్రోచింగ్ ఫ్రమ్ ద అదర్ సైడ్ ఆఫ్ ది హిల్. సో కొండకి అటుపక్క నుంచి వస్తూ ఉందన్నమాట ఆ ట్రైన్. సో ఇతనికి ఆ సౌండ్ వినిపిస్తుంది కానీ ఆ ట్రైన్ అయితే కనిపించలేదు ఇంకా. But presently a sound like distant thunder issued from the tunnel and he knew the train was coming through. సో ఇప్పుడైతే ఒక ఉరుములాగా, ఒక దూరం నుంచి ఒక ఉరుము వచ్చినట్టు ఆ సౌండ్ వినిపించింది అనమాట, ఆ టన్నెల్లో నుంచి వినిపించింది. సో అతనికి అర్థమైంది, ఇంకా తెలిసింది ఆ ట్రైన్ వస్తూ ఉంది, ఇదిగో ఆ స్టీమ్ ఇంజిన్తో వచ్చేటువంటి ఆ ట్రైన్. ఏ సెకండ్ ఆర్ టూ లేటర్ ద స్టీమ్ ఇంజిన్ షాట్ అవుట్ ఆఫ్ ది టన్నెల్. సో ఆ సౌండ్ వచ్చిన ఒక సెకండ్కో 2 సెకండ్స్కో ఆ స్టీమ్ ఇంజిన్ లోపల నుంచి వచ్చిందనమాట ఆ టన్నెల్లో నుంచి. స్నార్టింగ్ అండ్ పఫింగ్ లైక్ సమ్ గ్రీన్, బ్లాక్ అండ్ గోల్డ్ డ్రాగన్, సమ్ బ్యూటిఫుల్ మాన్స్టర్ అవుట్ ఆఫ్ సూరజ్ డ్రీమ్స్. సో సౌండ్ చేస్తూ, అంటే పఫింగ్ అంటే ఈ స్నార్టింగ్, ఈ ఊపిరి తీసుకునే సౌండ్ ఉంటుంది కదా, సో ఆ సౌండ్ చేస్తూ చాలా గట్టిగా ఊపిరి తీసుకున్నట్టు అనమాట. ఒక గో గ్రీన్, బ్లాక్, గోల్డ్ డ్రాగన్ ఊపిరి తీసుకుంటా ఉంటే ఎట్లా వస్తుందో సౌండ్, ఆ బ్యూటిఫుల్ మాన్స్టర్, ఆ బ్యూటిఫుల్ యానిమల్ ఏదైతే ఉందో డ్రాగన్, తన డ్రీమ్స్లో థింక్ చేసుకుంటా ఉన్నాడు అనమాట. ఆ డ్రాగన్ లాగా సౌండ్ చేస్తూ, స్మోక్ రిలీజ్ చేస్తూ వచ్చింది ఆ స్టీమ్ ఇంజన్.
షవరింగ్ స్పార్క్స్ లెఫ్ట్ అండ్ రైట్, ఇట్ రోడ్ ఎ ఛాలెంజ్ టు ద జంగిల్. సో అటుపక్క నుంచి లెఫ్ట్ రైట్ ఈ స్పార్క్స్ అంటే మెరుస్తూ లైట్స్ అన్నీ ఆ వెలుతురిని చిమ్ముకుంటూ ఆ ట్రైన్ వచ్చింది. ఇట్ వాస్ ఛాలెంజింగ్ టు ద జంగిల్కి ఛాలెంజ్ చేసినట్లు అనిపించింది అనమాట అది. ఇన్స్టింక్టివ్లీ సూరజ్ స్టెప్ బ్యాక్ అ ఫ్యూ పేసెస్. సో ఇన్స్టింక్టివ్లీ అంటే న్యాచురల్లీ తనకు తెలియకుండానే, వితౌట్ థాట్ ఆర్ ప్లాన్, సో ఆలోచన ఏం లేకుండా ట్రైన్ వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా మనకు తెలియకోకుండా వెనక్కి ఓ 2 అడుగులు వెనక్కేసాడనమాట. వేవ్స్ ఆఫ్ హాట్ స్టీమ్ స్ట్రక్ హిమ్ ఇన్ ద ఫేస్. సో ఆ వేడి ఆవిరి తన మొహం మీద పడిందనమాట. ఆ వేవ్స్ వచ్చి తగిలాయి, ఆ వేడిగా ఉన్నటువంటి ఆ వేవ్స్. ఈవెన్ ద ట్రీస్ సీమ్ టు ఫ్లించ్ ఫ్రమ్ ద నాయిస్ అండ్ హీట్. సో అది చేస్తున్నటువంటి ఆ ఇంజిన్ చేస్తున్నటువంటి నాయిస్కి అండ్ దాని నుంచి వచ్చిన ఆ హీట్కి ఆ చెట్లు కూడా ఫ్లించ్ చేసినట్టు, మేక్ ఎ క్విక్ మూమెంట్, కాసేపు అట్లా ఆ, పక్కకు తిరిగినట్లు అనిపించింది చెట్లు కూడా. అండ్ దెన్ ద ట్రైన్ హ్యాడ్ గాన్, లీవింగ్ ఓన్లీ ఎ ప్లూమ్ ఆఫ్ స్మోక్ టు డ్రిఫ్ట్ లేజిలీ ఓవర్ ద టాల్ షీషమ్ ట్రీస్. సో ట్రైన్ వెళ్ళిపోయింది. దాని తర్వాత ఆ ప్లూమ్ ఆఫ్ స్మోక్ మాత్రం అక్కడనే ఉందన్నమాట, లాంగ్ థిన్ క్లౌడ్ ఆఫ్ స్మోక్. సో అది ఆల్రెడీ రిలీజ్ చేసినటువంటి స్మోక్, ట్రైన్ వెళ్ళిపోయినా స్మోక్ అట్లనే కనిపించింది. టు డ్రిఫ్ట్ లేజిలీ ఓవర్ ద టాల్ షీషమ్ ట్రీస్. సో చాలా లేజీగా గాల్లోకి తేలుతూ ఉన్నాయన్నమాట. అది ఆ ఎత్తైన షీషమ్ ట్రీస్ మీద వెళ్తూ ఉంది ఆ స్మోక్. షీషమ్ ట్రీస్ అనేది అక్కడ కనిపించేటువంటి ట్రీస్ అనమాట. ఈ ట్రీ ఫౌండ్ ఇన్ నార్దర్న్ పార్ట్స్ ఆఫ్ ఇండియాలో నార్త్లో కనిపించేటువంటి చెట్లు ఈ షీషమ్ ట్రీస్ అనేవి. ద జంగిల్ వాజ్ స్టిల్ అగైన్, నో వన్ మూవ్డ్. సో ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత ఆ జంగిల్ మళ్ళీ సైలెంట్ అయిపోయింది, ఎవ్వరూ కదలట్లేదు, కదలికలేం కనిపించట్లే. సూరజ్ టర్న్ ఫ్రమ్ హిస్ కంటెంప్లేషన్ ఆఫ్ ద డ్రిఫ్టింగ్ స్మోక్ అండ్ బిగాన్ వాకింగ్ అలాంగ్ ద ఎంబాంక్మెంట్ టువర్డ్స్ ద టన్నెల్. సో సూరజ్ టర్న్ ఫ్రమ్ హిస్ కంటెంప్లేషన్ ఆఫ్ ద డ్రిఫ్టింగ్ స్మోక్, కంటెంప్లేషన్ అంటే డీప్ థాట్. సో ఆ స్మోక్ గురించి డీప్గా థింక్ చేస్తున్నాడు కదా. సో తన థింకింగ్ని పక్కన పెట్టి మెల్లగా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు ఆ ఎంబాంక్మెంట్ మీద, ఆ టన్నెల్ వైపు, టన్నెల్ లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు సూరజ్. ద టన్నెల్ గ్రూ డార్కర్ యాజ్ యూ వాక్ ఫర్దర్ ఇన్ టు ఇట్. సో అతను టన్నెల్లోకి ఎంటర్ కాగానే చాలా డార్క్గా మారిపోయింది టన్నెల్ అంతా. వెన్ హీ హ్యాడ్ గాన్ అబౌట్ 20 yards ఇట్ బికేమ్ పిచ్ డార్క్. సో ఇంకొక 20 yards లోపలికి వెళ్ళిన తర్వాత పిచ్ డార్క్ అంటే ఇంకా చీకటిగా మారిపోయింది. సూరజ్ హ్యాడ్ టు టర్న్ అండ్ లుక్ బ్యాక్ అట్ ద ఓపెనింగ్ టు రీఅష్యూర్ హిమ్సెల్ఫ్ దట్ దెర్ వాజ్ స్టిల్ డే లైట్ అవుట్ సైడ్. సో టన్నెల్ వైపు వెనక్కి తిరిగి టన్నెల్ ఓపెనింగ్ వైపు చూశాడనమాట. ఎందుకంటే టు రీఅష్యూర్ అంటే టు కంఫర్ట్ హిమ్సెల్ఫ్, టు కామ్ హిమ్సెల్ఫ్, ఇంకా బయట డే లైట్ ఉంది అని చెప్పేసి. ఎందుకంటే చీకటి అయిపోతే ఇబ్బంది పడతాడు కదా, అందువల్ల. అంటే బయట ఇంకా వెళ్తురుందా అని చెక్ చేసుకుంటూ ఉన్నాడు. అహెడ్ ఆఫ్ హిమ్ ద టన్నెల్స్ అదర్ ఓపెనింగ్ వాస్ జస్ట్ ఎ స్మాల్ రౌండ్ సర్కిల్ ఆఫ్ లైట్. సో తన ముందు అటుపక్క టన్నెల్ ఎండింగ్ ఉంటుంది కదా, ఎడ్జెస్. సో ఆ టన్నెల్ ఓ చిన్న సర్కిల్ ఆఫ్ లైట్ లాగా కనిపిస్తూ ఉంది దూరంగా. ద టన్నెల్ వాస్ స్టిల్ ఫుల్ ఆఫ్ స్మోక్ ఫ్రమ్ ద ట్రైన్, బట్ ఇట్ వుడ్ బి సెవరల్ అవర్స్ బిఫోర్ అనదర్ ట్రైన్ కేమ్ త్రూ. సో ఆ టన్నెల్ లోపల ఇంకా స్మోక్ అట్లనే ఉందన్నమాట. ఆల్రెడీ ట్రైన్ వెళ్ళింది కదా, దాని స్మోక్ ఇంకా అట్లనే ఉంది. సో ఇంకొక ట్రైన్ రావడానికి ఇంకా కొన్ని గంటలు పడుతుంది అనమాట. అది నెక్స్ట్ ట్రైన్ చాలా లేట్గా వస్తుంది. ఈ ట్రైన్కి నెక్స్ట్ ట్రైన్కి మధ్య గ్యాప్ చాలా ఎక్కువ ఉందన్నమాట. టిల్ దెన్ ద కటింగ్ బిలాంగ్ టు ద జంగిల్ అగైన్. సో అప్పటిదాకా ఆ కటింగ్, ఆ టన్నెల్ ఓపెనింగ్ జంగిల్దే. సో ట్రైన్ వస్తే ట్రైన్ది అట్లా చెప్తా ఉన్నారు ఇక్కడ. సో ఇంకొక ట్రైన్ వచ్చే వరకు ఆ కటింగ్ అంతా జంగిల్కే సొంతము అని. సూరజ్ డిడెంట్ స్టాప్ బికాస్ దే వాజ్ నథింగ్ టు డూ ఇన్ ద టన్నెల్ అండ్ నథింగ్ టు సీ. సో సూరజ్ ఏం అక్కడ స్టాప్ అవ్వలేదన్నమాట. ఎందుకంటే లోపల టన్నెల్ లోపల చూడడానికి ఏం లేదు అండ్ ఏది కనిపించట్లేదు. ఫస్ట్ మొత్తం అంతా చీకటిగా ఉంది. హీ హ్యాడ్ సింప్లీ వాంటెడ్ టు వాక్ త్రూ సో దట్ హీ వుడ్ నో వాట్ ద ఇన్సైడ్ ఆఫ్ ఎ టన్నెల్ వాజ్ రియలీ లైక్. సో జస్ట్ లోపల నడుద్దాం అనుకున్నాడు, ఎందుకంటే టన్నెల్ లోపల ఎలా ఉంటుందో అనే ఒక క్యూరియాసిటీ ఉండేది, అది తెలుసుకోవడానికి వచ్చాడనమాట. ద వాల్స్ వర్ డ్యాంప్ అండ్ స్టిక్కీ. సో టన్నెల్ లోపల ఉన్నటువంటి ఆ గోడలు తడిగా ఉన్నాయి, స్టిక్కీగా అంటే కొంచెం మడ్డిగా ఉన్నాయన్నమాట, అతుక్కునేలాగా. ఎ బ్యాట్ ఫ్లూ పాస్ట్. సో తన ముందు ఒక గబ్బిలం ఎగురుకుంటూ వెళ్ళింది. ఏ లిజార్డ్ స్కటిల్ బిట్వీన్ ద లైన్స్. సో ఆ రైల్వే ట్రాక్ మధ్యలో ఒక లిజార్డ్, ఒక బల్లి లాంటిది వెళ్తా ఉందన్నమాట. స్కటిల్ అంటే ర్యాన్ హరిడ్లీ, సో చాలా ఫాస్ట్గా పరిగెత్తింది. కమింగ్ స్ట్రైట్ ఫ్రమ్ ద డార్క్నెస్ ఇన్ టు ద లైట్, సూరజ్ వాజ్ డాజిల్డ్ బై ద సడన్ గ్లేర్ అండ్ పుట్ ఏ హ్యాండ్ అప్ టు షేడ్ హిజ్ ఐస్. సో టన్నెల్లోంచి బయటికి రాగానే, టన్నెల్ అంతా చీకటిగా ఉంటుంది కదా, సడన్గా లైట్కి వచ్చేసరికి, బయటకు వచ్చేసరికి సూరజ్ వాజ్ డాజిల్డ్ బై ద సడన్ గ్లేర్. డాజిల్డ్ అంటే బ్లైండెడ్ బై బ్రైట్ లైట్. ఉన్నట్టుండి ఆ వెలుతురు చాలా బ్రైట్గా వచ్చిందనమాట. చాలాసేపు చీకట్లో ఉండి సడన్గా వస్తే చిన్న వెలుతురు కూడా ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది కదా మన కళ్ళ ముందు. సో చాలా ఆ గ్లేర్, ఆ లైటింగ్, బ్రైట్ లైట్ పడేసరికి తన
నీడ కోసం అంటే తన చేతులు అడ్డు పెట్టుకున్నాడనమాట తన కళ్ళకు. హీ లుక్డ్ అప్ అట్ ద ట్రీ కవర్డ్ హిల్ సైడ్ అండ్ థాట్ హీ సా సంథింగ్ మూవింగ్ బిట్వీన్ ద ట్రీస్. సో ఆ చెట్లతో నిండిన ఆ కొండ వైపు చూశాడు. సంథింగ్ ఆ చెట్ల మధ్యలో ఏదో కదులుతున్నట్లు కనిపించింది తనకు. ఇట్ వాస్ జస్ట్ అ ఫ్లాష్ ఆఫ్ ఆరెంజ్ అండ్ గోల్డ్ అండ్ లాంగ్ స్విషింగ్ టైల్. సో క్లియర్గా కనిపించలేదు, ఫ్లాష్ అంటే జస్ట్ అట్లా కనిపించి వెళ్ళిందనమాట. ఆరెంజ్ అండ్ గోల్డ్ కలర్లో ఉంది అండ్ ఒక పొడవైన తోకు ఉందన్నమాట, టైల్ ఊపుతూ వెళ్ళింది. మేబీ ఈ లెపర్డ్ అయ్యి ఉండొచ్చు అక్కడ. ఇట్ వాస్ దేర్ బిట్వీన్ ద ట్రీస్ ఫర్ ఎ సెకండ్ ఆర్ టూ అండ్ దెన్ ఇట్ వాస్ గాన్. సో ఒక సెకండ్ 2 సెకండ్స్ కనిపించింది, ఇంకా కనిపించలేదు, అది చెట్ల మధ్యలో ఎక్కడో దాక్కుంది. అబౌట్ 15 meters ఫ్రమ్ ద ఎంట్రన్స్ టు ద టన్నెల్ స్టూడ్ ద వాచ్మెన్స్ హట్. సో ఈ టన్నెల్ ఎంట్రన్స్ నుంచి ఒక 15 meters దూరంలో ఈ టన్నెల్కి వాచ్మెన్ ఉంటాడు కదా, తన యొక్క గుడిసి ఉంటుంది అనమాట, తన హట్. మ్యారీగోల్డ్స్ గ్రూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది హట్ అండ్ అట్ ద బ్యాక్ దేర్ వాజ్ అ స్మాల్ వెజిటబుల్ ప్యాచ్. సో ఆ హట్కి ముందు ఈ మ్యారీగోల్డ్స్ బంతిపూలు పూసాయన్నమాట. అండ్ వెనకాల పెరట్లో వెజిటబుల్స్ కూడా పండిస్తూ ఉన్నారు, ఆ చిన్న చిన్న వెజిటబుల్స్ అన్నీ. ఇట్ వాస్ ద వాచ్మెన్స్ డ్యూటీ టు ఇన్స్పెక్ట్ ద టన్నెల్ అండ్ కీప్ ఇట్ క్లియర్ ఆఫ్ అబ్స్టికల్స్. సో ఈ ఆ బాధ్యత అనమాట ఈ వాచ్మెన్. ఆ టన్నెల్ లోపల ఎటువంటి అబ్స్టకల్స్ అంటే థింగ్స్ దట్ బ్లాక్ ద వే. సో టన్నెల్కి అంటే ట్రైన్ వచ్చేటప్పుడు ట్రైన్కి అడ్డం ఏది లేకోకుండా చూడడం తన బాధ్యత. ఏదైనా ఉంటే వాటిని క్లియర్ చేసేదన్నమాట తన డ్యూటీ, ఈ వాచ్మెన్ యొక్క డ్యూటీ. ఎవ్రీ డే బిఫోర్ ద ట్రైన్ కేమ్ త్రూ హీ వుడ్ వాక్ ద లెంత్ ఆఫ్ ద టన్నెల్. సో ఏం చేస్తాడంటే ఆ వ్యక్తి ప్రతిరోజు ట్రైన్ రావడానికంటే ముందు టన్నెల్ అంతా తిరిగి మొత్తం నడుస్తూ ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్కి వెళ్తాడనమాట. ఇఫ్ ఆల్ వాజ్ వెల్ హీ వుడ్ రిటర్న్ టు హిజ్ హట్ అండ్ టేక్ ఎన్ యాప్. సో అంతా క్లియర్ అనుకోండి, ఎటువంటి ఇబ్బంది లేకపోతే తన హట్కి తిరిగి వచ్చి కాసేపు పడుకుంటాడు. ఇఫ్ సంథింగ్ వాజ్ రాంగ్ హీ వుడ్ వాక్ బ్యాక్ అప్ ద లైన్ అండ్ వేవ్ అ రెడ్ ఫ్లాగ్ అండ్ ద ఇంజిన్ డ్రైవర్ వుడ్ స్లో డౌన్. ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉందనుకో, ట్రైన్ వెళ్ళలేని పరిస్థితి, ఆ ట్రాక్ మధ్యలో ఏదైనా అడ్డం పడి ఏదైనా ఇబ్బంది ఉంటే అతను ముందుకొచ్చి ఒక రెడ్ ఫ్లాగ్ ఎర్ర జెండా ఊపుతాడనమాట. అప్పుడు ఆ ట్రైన్ ఇంజిన్ డ్రైవర్ దాన్ని అబ్జర్వ్ చేసి స్లో చేసుకుంటాడు ట్రైన్ని. అట్ నైట్ ద వాచ్మెన్ లిట్ అండ్ ఆయిల్ ల్యాంప్ అండ్ మేడ్ ఎ సిమిలర్ ఇన్స్పెక్షన్ ఆఫ్ ద టన్నెల్. సో నైట్ టైమ్స్ కూడా ట్రైన్ వచ్చే ముందు ఒక ల్యాంప్ వెలిగించుకుంటాడు, ఆయిల్ ల్యాంప్. సేమ్ ఇట్లానే చెక్ చేస్తాడు టన్నెల్ అంతా. అఫ్ కోర్స్ హీ వుడ్ నాట్ స్టాప్ ద ట్రైన్ ఇఫ్ దెర్ వాజ్ అ పోర్క్యుపైన్ ఆన్ ద లైన్. ఒకవేళ పోర్క్యుపైన్ అంటే స్మాల్ యానిమల్ అనమాట, ఈ ముళ్ళపంది పోర్క్యుపైన్ అంటే. సో ఈ ముళ్ళపంది లాంటివి కనిపించాయనుకో ఆపడు, అంటే చిన్న చిన్న వాటికి ఆపడు అనమాట. బట్ ఇఫ్ దెర్ వాజ్ ఎనీ డేంజర్ టు ద ట్రైన్ హీడ్ గో బ్యాక్ అప్ ద లైన్ అండ్ వేవ్ హిస్ ల్యాంప్ టు ద అప్రోచింగ్ ఇంజిన్. సో ముళ్ళపంది లాంటివి ఇట్లా చిన్న చిన్న యానిమల్స్ ఉంటే ట్రైన్కి ఏమి ఇబ్బంది ఉండదు, అవి చనిపోవచ్చు మేబీ, బట్ ట్రైన్కి ఇబ్బంది ఏమి ఉండదు. ఒకవేళ ట్రైన్కి డేంజర్ అయ్యేంత ఏమన్నా ఉంటే అప్పుడు వెళ్ళి ఆపుతాడనమాట తన ల్యాంప్ని ఊపుతూ. ఇఫ్ ఆల్ వాజ్ వెల్ హీడ్ హ్యాంగ్ హిస్ ల్యాంప్ అట్ ద డోర్ ఆఫ్ హిస్ హట్ అండ్ గో టు స్లీప్. ఒకవేళ అంతా ఓకే అనుకో, నైట్ ఆ ల్యాంప్ని తన ఇంటి డోర్కి తగిలించి వేలాడదీసి ఆ హట్లో పడుకుంటాడు. హీ వాజ్ జస్ట్ సెటిలింగ్ డౌన్ ఆన్ హిస్ కాట్ ఫర్ అన్ ఆఫ్టర్నూన్ న్యాప్ వెన్ హీ సా ద బాయ్ ఎమర్జ్ ఫ్రమ్ ద టన్నెల్. సో మధ్యాహ్నం కూడా సేమ్ అట్లనే ఇన్స్పెక్షన్ చేసి ఇంకా పడుకోవడానికి వెళ్తా ఉన్నాడు. ఆ పడుకునే ముందు ఈ అబ్బాయిని చూశాడు, సూరజ్ని. టన్నెల్లోంచి బయటకు వస్తున్నాడు కదా. హీ వెయిటెడ్ అంటిల్ సూరజ్ వాజ్ ఓన్లీ అ మీటర్ ఆర్ సో అవే అండ్ దెన్ సెడ్, వెల్కమ్ వెల్కమ్, ఐ డోంట్ ఆఫన్ హ్యావ్ విజిటర్స్, సిట్ డౌన్ ఫర్ ఎ వైల్ అండ్ టెల్ మీ వై యు ఆర్ ఇన్స్పెక్టింగ్ మై టన్నెల్. సో సూరజ్ దగ్గరకు వచ్చే వరకు, ఒక మీటర్ అంతా దగ్గరకు వచ్చే వరకు వెయిట్ చేసి ఇంకా దగ్గరకు వచ్చిన తర్వాత వాచ్మెన్ ఇలా మాట్లాడాడు అనమాట. వెల్కమ్ వెల్కమ్, ఐ డోంట్ ఆఫన్ హ్యావ్ విజిటర్స్, నన్ను కలవడానికి పెద్దగా ఎవరు రారు. సిట్ డౌన్ ఫర్ ఎ వైల్, సో కూర్చోండి. అండ్ టెల్ మీ వై యు ఆర్ ఇన్స్పెక్టింగ్ మై టన్నెల్, నా టన్నెల్ని ఎందుకు మీరు ఇన్స్పెక్ట్ చేస్తున్నారు, ఎందుకు చెక్ చేస్తున్నారు దాన్ని అని చెప్పి అడిగాడు. ఈజ్ ఇట్ యువర్ టన్నెల్ ఆస్క్డ్ సూరజ్. ఈ టన్నెల్ నీదా అంటే, నా టన్నెల్ అన్నాడు కదా, సో ఈ టన్నెల్ నీదా అని చెప్పి సూరజ్ అడిగాడు వాచ్మెన్ని. ఇట్ ఈజ్ సెడ్ ద వాచ్మెన్, అవును నాదే అన్నాడు ఈ వాచ్మెన్. ఇట్ ఈస్ ట్రూలీ మై టన్నెల్ సిన్స్ నో వన్ ఎల్స్ విల్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ విత్ ఇట్. ఇది నిజంగా నా టన్నెల్, ఎందుకంటే వేరే వాళ్ళకి టన్నెల్కి ఎటువంటి సంబంధం లేదు, ఎవరు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు, సో ఇది నాదే. ఐ హ్యావ్ ఓన్లీ లెంట్ ఇట్ టు ద గవర్నమెంట్, దీన్ని గవర్నమెంట్కి నేనే అప్పుగా ఇచ్చాను దీన్ని అని చెప్పి చెప్తా ఉన్నాడు ఫన్నీగా. సూరజ్ సాట్ డౌన్ ఆన్ ద ఎడ్జ్ ఆఫ్ ది కాట్. సో తను మంచం మీద కూర్చున్నాడు కదా ఈ వాచ్మెన్, ఇతను కూడా వచ్చి ఎడ్జ్లో కూర్చున్నాడు అనమాట మంచం పైన. ఐ వాంటెడ్ టు సీ ద ట్రైన్ కమ్ త్రూ హీ సెడ్. సో చెప్పాడు, ఆ ట్రైన్ బయటకు వచ్చేటప్పుడు నాకు చూడాలని అనిపించింది, అందుకే నేను వచ్చాను అని. అండ్ దెన్ వెన్ ఇట్ హ్యాడ్ గాన్ ఐ థాట్ ఐడ్ వాక్ త్రూ ద టనల్. సో ట్రైన్ వెళ్ళిన తర్వాత ఒకసారి లోపల ఎందుకో నడవాలనిపించింది, చూడాలనిపించి అందుకు నేను వెళ్ళానని చెప్పాడు. అండ్ వాట్ డిడ్ యూ ఫైండ్ ఇన్ ఇట్, సో ఏం కనిపించింది నీకు అందులో అని అడిగాడు వాచ్మెన్. నథింగ్, ఏం లేదు.
ఇట్ వాస్ వెరీ డార్క్, సో చాలా చీకటిగా ఉంది. బట్ వెన్ ఐ కేమ్ అవుట్ ఐ థాట్ ఐ సా ఎన్ యానిమల్ అపాన్ ద హిల్, బట్ ఐఎమ్ నాట్ షూర్, ఇట్ మూడ్ ఆఫ్ వెరీ క్విక్లీ. కానీ నేను బయటకు వచ్చిన తర్వాత ఒక యానిమల్ కనిపించింది ఆ కొండ మీద. ఏ యానిమల్ ఎగ్జాక్ట్గా నాకు తెలియదు, అది చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది అక్కడ నుంచి అన్నాడు. ఇట్ వాజ్ ఎ లెపర్డ్ యూ సా సెట్ ద వాచ్మెన్, మై లెపర్డ్. సో నువ్వు చూసింది ఒక లెపర్డ్, అది నా లెపర్డ్ అన్నాడు. డూ యూ ఓన్ లెపర్డ్ టు? సో అంతకుముందు టన్నెల్ అన్నాడు కదా, ఓహో నీకు లెపర్డ్ కూడా ఉందా నీకు అని. ఐ డూ, అవును ఉంది, ఒక లెపర్డ్ని పెంచుకుంటున్నాను నేను అని. అండ్ డూ యూ లెండ్ ఇట్ టు ద గవర్నమెంట్, దాన్ని కూడా గవర్నమెంట్ వాళ్ళకి అప్పుగా ఇచ్చావా అని అడిగాడు సూరజ్. నో నో ఐ డు నాట్, నో నో అది ఇవ్వలేదు. ఈజ్ ఇట్ డేంజరస్, అది డేంజరస్సా ఆ లెపర్డ్? నో, ఇట్స్ ఎ లెపర్డ్ దట్ మైండ్స్ ఇట్స్ ఓన్ బిజినెస్. నో, ఇది డేంజరస్ లెపర్డ్ కాదు, ఈ లెపర్డ్ తన పని తాను మాత్రమే చేసుకుంటూ ఉంటుంది, వేరే వాళ్ళని డిస్టర్బ్ చేయదు. ఇట్ కమ్స్ టు దిస్ రేంజ్ ఫర్ ఎ ఫ్యూ డేస్ ఎవ్రీ మంత్. సో ప్రతి నెలలో కొన్ని రోజులు అప్పుడప్పుడు ఇంత దగ్గరగా వస్తూ ఉంటుంది, లేకపోతే అక్కడో దూరంగా ఫారెస్ట్లోనే ఉంటుంది అది. హ్యావ్ యూ బీన్ హియర్ ఎ లాంగ్ టైమ్ ఆస్క్డ్ సూరజ్. సో సూరజ్ అడిగాడు అనమాట వాచ్మెన్ని, మీరు ఇక్కడ చాలా కాలం నుంచి ఉంటున్నారా అని. మెనీ ఇయర్స్, చాలా సంవత్సరాల నుంచి. మై నేమ్ ఈజ్ సుందర్ సింగ్, నా పేరు సుందర్ సింగ్, నేను చాలా సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నా అని చెప్పాడు. మై నేమ్ సూరజ్, సో తను కూడా ఇంట్రొడ్యూస్ చేసుకున్నాడు, నా పేరు సూరజ్ అని. దేర్ ఈస్ వన్ ట్రైన్ డ్యూరింగ్ ద డే అండ్ దెర్ ఈస్ వన్ ట్రైన్ డ్యూరింగ్ ద నైట్. సో పగలు ఒక ట్రైన్ వస్తుంది, నైట్ ఒక ట్రైన్ వస్తుంది అనమాట, రోజుకి 2 ట్రైన్స్ వెళ్తాయి ఆ దారిలో. హ్యావ్ యూ సీన్ ద నైట్ మెయిల్ కమ్ త్రూ ద టనెల్? సో నైట్ మెయిల్, అండ్ నైట్ మెయిల్ అంటే నైట్ ట్రైన్ అనమాట. సో నైట్ ట్రైన్ వచ్చేది నువ్వు చూసావా టన్నెల్లో అని చెప్పి అడిగాడు వాచ్మెన్. నో, అట్ వాట్ టైమ్ డస్ ఇట్ కమ్? నో, నేను ఎప్పుడు చూడలేదు, ఏ టైంకి వస్తుంది అది నైట్కి అని చెప్పి అడిగాడు. అబౌట్ 9 o'clock ఇఫ్ ఇట్ ఈజంట్ లేట్, ఒకవేళ లేట్ కాకపోతే 9 o'clockకి వస్తుంది అది. యూ కుడ్ కమ్ అండ్ సిట్ హియర్ విత్ మీ ఇఫ్ యూ లైక్. సో నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చోవచ్చు, నీకు నచ్చితే, నీకు ఓకే అయితే వచ్చి చూడొచ్చు నువ్వు దాన్ని. అండ్ ఆఫ్టర్ ఇట్ హాస్ గాన్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు స్లీప్ ఐ విల్ టేక్ యూ హోమ్. సో ఇక్కడే ఉండి చూడొచ్చు, ఆ ట్రైన్ వెళ్ళిన తర్వాత నిద్రపోకోకుండా నేను నేను కావాలంటే నిన్ను మీ ఇంట్లో వదులుతాను అని చెప్పాడు. ఐ లాస్క్ మై పేరెంట్స్ ఎట్ సూరజ్, విల్ ఇట్ బి సేఫ్? సో నేను మా పేరెంట్స్ పర్మిషన్ అడగాల నైట్ ఇక్కడ ఉండాలంటే, ఇది సేఫేనా, ఏదైనా డేంజర్స్ ఉంటుందా, డేంజరస్సా లేకపోతే సేఫేనా అని చెప్పి అడిగాడు. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ సేఫర్ ఇన్ ద జంగిల్ దాన్ ఇన్ ద టౌన్. సో టౌన్లో ఉండడం కంటే ఈ జంగిల్లో ఉండడమే సేఫ్ అని చెప్పాడు. నథింగ్ హ్యాపెన్స్ టు మీ అవుట్ హియర్, సో ఇక్కడ ఉంటే నాకు ఏం జరగదు. బట్ లాస్ట్ మంత్ వెన్ ఐ వెంట్ టు టౌన్ ఐ వాజ్ ఆల్మోస్ట్ రన్ ఓవర్ బై ఎ బస్. కానీ నేను లాస్ట్ మంత్ ఒకసారి పని మీద టౌన్కి వెళ్ళుంటే ఆల్మోస్ట్ ఒక బస్సు యాక్సిడెంట్ జరిగేది, బస్సు గుద్దబోయేది నన్ను అని చెప్పాడు వాచ్మెన్. అంటే ఫారెస్ట్లో ఉంటేనే సేఫ్ అని అనుకుంటా ఉన్నాడంట. సుందర్ సింగ్ యాన్డ్ అండ్ స్ట్రెచ్డ్ హిమ్సెల్ఫ్ అవుట్ ఆన్ ది కాట్. సో సుందర్ సింగ్ ఆవులిస్తూ ఇంకా కాట్ మీద పడుకుంటా ఉన్నాడు. అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఎ న్యాప్ మై ఫ్రెండ్, ఇట్ ఈస్ టూ హార్డ్ టు బీ అప్ అండ్ అబౌట్ ఇన్ ద ఆఫ్టర్నూన్. సో నేను ఇప్పుడు కాసేపు నిద్రపోతాను మై ఫ్రెండ్, చాలా వేడిగా ఉందన్నమాట ఈ ఆఫ్టర్నూన్, ఇక్కడ చాలా వేడిగా ఉంది, అందుకే నేను పడుకుంటున్నాను అన్నాడు. ఎవ్రీవన్ గోస్ టు స్లీప్ ఇన్ ద ఆఫ్టర్నూన్ కంప్లైంట్ సూరజ్. నువ్వు ఒకవే కాదు, ఆఫ్టర్నూన్ టైమ్స్ అందరూ పడుకుంటారు అని. మై ఫాదర్ లైస్ డౌన్ యాజ్ సూన్ యాజ్ హీస్ హ్యాడ్ హిస్ లంచ్. సో మా నాన్న కూడా తిన్న వెంటనే భోజనం చేసిన తర్వాత మధ్యాహ్నం కాసేపు పడుకుంటారు అని. వెల్ ద యానిమల్స్ ఆల్సో రెస్ట్ ఇన్ ద హీట్ ఆఫ్ ది డే. సో యానిమల్స్ కూడా ఇంత వేడిగా ఉన్నటువంటి రోజు పడుకుంటూ ఉంటాయి నీడలో. ఇట్స్ ఓన్లీ ద ట్రైబ్ ఆఫ్ బాయ్స్ హూ కెనాట్ ఆర్ విల్ నాట్ రెస్ట్. ఓన్లీ కొద్దిమంది పిల్లలే, అంటే నీలాంటి వాళ్ళు ఇట్లా తిరుగుతూ ఉంటారు అని అన్నాడు రెస్ట్ లేకుండా. సుందర్ సింగ్ ప్లేస్డ్ ఎ లార్జ్ బనానా లీఫ్ ఓవర్ హిస్ ఫేస్ టు కీప్ అవే ద ఫ్లైస్ అండ్ వాస్ సూన్ స్నోరింగ్ జెంట్లీ. సో సుందర్ సింగ్ అట్లా పడుకొని ఒక పెద్ద అరిటాకు తన ఫేస్ మీద కప్పుకున్నాడు అనమాట, ఈగలు అటువంటివి వాలకుండా ఇంకా గురక తీయడం స్టార్ట్ చేశాడు. సూరజ్ స్టూడ్ అప్ లుకింగ్ అప్ అండ్ డౌన్ ద రైల్వే ట్రాక్స్, దెన్ ఈ బిగాన్ వాకింగ్ బ్యాక్ టు ద విలేజ్. సో సూరజ్ లేచి ఆ రైల్వే ట్రాక్స్ని అట్లా అబ్జర్వ్ చేశాడు, తర్వాత తన ఇంటికి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఇప్పుడు పార్ట్ 2. The following evening, towards dusk, as the flying foxes swooped silently out of the trees, Suraj made his way to the watchman's hut. సో నెక్స్ట్ డే ఈవినింగ్, ఇంకా చీకటి పడే టైం కదా, టువర్డ్స్ ద డస్క్ అంటే ఇంకా సూర్యాస్తమయం అయిపోతుంది చీకటి పడేటువంటి టైంలో. యాజ్ ద ఫ్లయింగ్ ఫాక్సెస్ స్వూప్డ్ సైలెంట్లీ అవుట్ ఆఫ్ ద ట్రీస్, సూరజ్ మేడ్ హిస్ వే టు ద వాచ్మెన్స్ హట్. స్వూప్డ్ అంటే మూవ్ క్విక్లీ త్రూ ద ఎయిర్ డౌన్వర్డ్స్. సో ఈ ఫ్లయింగ్ ఫాక్సెస్ ఇవన్నీ వెళ్తూ ఉంటే ఆ చెట్ల మీద నుంచి కిందకి అట్లా. సో వాచ్మెన్స్ హట్కి నడుచుకుంటూ వెళ్ళాడు సూరజ్. It had been a long, hard day, but now the earth was cooling and a light breeze was moving through the trees. సో ఆ రోజు పగలంతా చాలా హాట్గా ఉన్నింది, బట్ ఈవినింగ్ కదా చాలా కూల్ అయింది ఇప్పుడు, అండ్ చల్లని గాలి కూడా వీస్తూ ఉంది ఆ చెట్ల మధ్యలో. ఇట్ క్యారీడ్ విత్ ఇట్ ద సెంట్ ఆఫ్ మ్యాంగో బ్లాజమ్స్ ద ప్రామిస్ ఆఫ్ రెయిన్. సో దాంతోపాటుగా ఈ మ్యాంగో బ్లాజమ్స్, అక్కడ ఈ మామిడి పూత ఇదంతా కనిపించింది అనమాట. అండ్ అంటే అది వర్షం పడుతుందని ఒక సూచన.
సుందర్ సింగ్ వాజ్ వెయిటింగ్ ఫర్ సూరజ్. సో సుందర్ సింగ్ వెయిట్ చేస్తున్నాడు సూరజ్ కోసం, ఆ వాచ్మెన్. హీ హ్యాడ్ వాటర్డ్ ఇస్ స్మాల్ గార్డెన్ అండ్ ద ఫ్లవర్స్ లుక్ కూల్ అండ్ ఫ్రెష్. సో తనకున్నటువంటి ఆ చిన్న గార్డెన్కి వాటర్ అన్నీ పోసాడు. అక్కడ ఫ్లవర్స్ అన్నీ చాలా కూల్గా ఫ్రెష్గా కనిపిస్తున్నాయి. ఏ కెటిల్ వాజ్ బాయిలింగ్ అనే స్మాల్ ఆయిల్ స్టవ్. సో ఇంట్లో ఉన్నటువంటి ఆ హట్లో ఉన్నటువంటి ఆయిల్ స్టవ్ మీద ఒక టీ కెటిల్ ఉంటుంది కదా, అది ఉడుకుతూ ఉందన్నమాట టీ. ఐఎమ్ మేకింగ్ టీ హీ సెడ్. సో నేను టీ చేస్తున్నాను అని చెప్పాడు. దేర్ ఈస్ నథింగ్ లైక్ గ్లాస్ ఆఫ్ హాట్ టీ వైల్ వెయిటింగ్ ఫర్ ఎ ట్రైన్. సో ట్రైన్ కోసం వెయిట్ చేసేటప్పుడు చేతిలో ఒక హాట్ టీ ఉంటే ఇంకా దానంత హ్యాపీ, అంటే దానంత గుడ్ థింగ్ ఇంకోటి ఉండదు అని. దే డ్రాంక్ దేర్ టీ లిజనింగ్ టు ద షార్ప్ నోట్స్ ఆఫ్ ద టైలర్ బర్డ్ అండ్ ద నాయిజీ చార్టర్ ఆఫ్ ద సెవెన్ సిస్టర్స్. సో టీ తాగారు. టీ తాగేటప్పుడు టైలర్ బర్డ్స్ అనే బర్డ్స్ అనమాట, వాటి యొక్క షార్ప్ నోట్స్ అంటే హై పిచ్డ్ నాయిస్ వింటూ ఉన్నారు. దాంతోపాటుగా నాయిస్ చార్టర్ ఆఫ్ ద సెవెన్ సిస్టర్స్. సెవెన్ సిస్టర్స్ అనేవి కూడా బర్డ్స్ అనమాట. వీటినే జంగిల్ బ్యాబ్లర్స్ అని కూడా అంటారంట. ఇవి ఆ 6 to 8 బర్డ్స్ ఒక గ్రూప్గా ఉంటాయి. వాటి యొక్క నాయిస్ చార్టర్, సో వాటి యొక్క సౌండ్స్ కూడా వింటూ టీ తాగుతూ ఉన్నారు ఇద్దరు. యాజ్ ద బ్రీఫ్ ట్విలైట్ ఫేడెడ్ మోస్ట్ ఆఫ్ ది బర్డ్స్ ఫెల్ సైలెంట్. సో బ్రీఫ్ డిలైట్ అంటే సన్లైట్, సన్ డిజపియర్ అయిపోయే మూమెంట్లో లైట్ పూర్తి డార్క్ కావడానికంటే ముందు కొంచెం కొంచెం లైట్ ఉంటుంది కదా, దాన్ని ట్విలైట్ అంటాం. సో బ్రీఫ్ ట్విలైట్ అదంతా పోయిన తర్వాత పక్షులన్నీ సైలెంట్ అయిపోయాయి. సుందర్ సింగ్ లిట్ ఈజ్ ఆయిల్ ల్యాంప్ అండ్ సెడ్ ఇట్ వాస్ టైమ్ ఫర్ హిమ్ టు ఇన్స్పెక్ట్ ద టన్నెల్. సో సుందర్ సింగ్ తన ఆయిల్ ల్యాంప్ వెలిగించి ఇంకా టైం అయింది, టన్నెల్ని మనం ఇన్స్పెక్ట్ చేయాలన్నాడు. హీ మూడ్ ఆఫ్ టువర్డ్స్ ద టన్నెల్ వైల్ సూరజ్ సాట్ ఆన్ ద కార్ట్ సిప్పింగ్ ఇస్ టీ. సో టన్నెల్ వైపు నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడు సూరజ్ సింగ్, సారీ అతను సూరజ్ టీ తాగుతూ ఆ, అక్కడనే కూర్చొని ఉన్నాడు కాట్ మీద. ఇన్ ద డార్క్ ద ట్రీస్ సీమ్ టు మూవ్ క్లోజర్ టు హిమ్. సో చీకట్లో ఆ చెట్లు తన దగ్గరకు వచ్చినట్లు అనిపించింది అనమాట. అండ్ ద నైట్ లైఫ్ ఆఫ్ ద ఫారెస్ట్ వాస్ కన్వేడ్ ఆన్ ద బ్రీజ్, ద షార్ప్ కాల్ ఆఫ్ ఎ బార్కింగ్ డీర్, ద క్రై ఆఫ్ ఎ ఫాక్స్, ద క్వయంట్ టాంగ్ టాంగ్ ఆఫ్ ఎ నైట్ జార్. సో ఆ ఫారెస్ట్లో నైట్ లైఫ్ ఎలా ఉంటుందో తనకు తెలుస్తూ ఉంది. ఆ చల్లని గాలి ద్వారా నైట్ లైఫ్ అంటే ఎట్లుంటుందో తెలుస్తూ ఉంది. ఆ గాలిలో సౌండ్స్ అన్ని వినిపిస్తున్నాయి అనమాట. బార్కింగ్ డీర్ అరిచేటువంటి సౌండ్, క్రై ఆఫ్ ఫాక్స్ ఒక నక్క ఏడుపులు, ద క్వయంట్ టాంగ్ టాంగ్ ఆఫ్ ఎ నైట్ జార్. క్వయంట్ అంటే అన్యూజువల్, మనం ఎప్పుడు విననటువంటి డిఫరెంట్గా అనిపించేటువంటి ఈ నైట్ జార్ అనేది ఒక బర్డ్ అనమాట, ఏ నాన్ టర్నల్ బర్డ్ విత్ ఎ షార్ట్ బిల్. సో దాని నైట్ జార్ అంట. అవి అరుపులు డిఫరెంట్గా అనిపిస్తున్నాయి. There were some sounds that Suraj didn't recognize, sounds that came from the trees, creakings and whisperings, as though the trees were coming to life, stretching their limbs in the dark, shifting a little, flexing their fingers. సో కొన్ని సౌండ్స్ని రికగ్నైజ్ చేయలేకపోతున్నాడు ఆ సౌండ్లో. చెట్ల నుంచి ఆ చెట్ల కొమ్మలు చేసేటువంటి సౌండ్స్ ఏవో గుసగుసలు వినిపించినట్లు, ఏదో మాట్లాడుతున్నా అంటే ఆ చెట్ల చేసేటువంటి సౌండ్స్ అనమాట. ఆ చెట్లకి ప్రాణం వచ్చినట్లు సంథింగ్ ఇట్లా అనిపిస్తూ ఉంది. స్ట్రెచింగ్ దేర్ లిమ్స్ ఇన్ ద డార్క్, షిఫ్టింగ్ ఎ లిటిల్, ఫ్లెక్సింగ్ దేర్ ఫింగర్స్. సో బెండ్ చేస్తూ వాటి యొక్క ఫింగర్స్ని, ఆ చెట్లకు ఉన్న కొమ్మలు అనమాట, చేతుల్లాగా ఫింగర్స్ లాగా ఇట్లా అనిపిస్తూ ఉంది తనకు. సుందర్ సింగ్ స్టూడ్ ఇన్సైడ్ ద టనెల్ ట్రిమ్మింగ్ హిజ్ ల్యాంప్. సో లోపల నుంచున్నాడు సుందర్ సింగ్ టన్నెల్ లోపలికి వెళ్ళి. ట్రిమ్మింగ్ హిజ్ ల్యాంప్, ట్రిమ్మింగ్ అంటే అడ్జస్టింగ్ ద విక్ ఆఫ్ ది ల్యాంప్. సో ఆ ల్యాంప్ యొక్క బ్రైట్నెస్ని పెంచుతూ ఉంటారు కదా, అడ్జస్ట్ చేయడం. సో ఇట్లా చేస్తూ ఉన్నాడు. ద నైట్ సౌండ్స్ వర్ ఫెమిలియర్ టు హిమ్ అండ్ ఈ డి నాట్ గివ్ దెమ్ మచ్ థాట్. సో రోజు ఎప్పుడు అక్కడనే ఉంటాడు కదా సుందర్ సింగ్. సో ఆ సౌండ్స్ ఆల్రెడీ తను ఫెమిలియర్ అనమాట, తను విన్న సౌండ్సే, అందుకే పెద్దగా పట్టించుకోవట్లేదు. బట్ ఫస్ట్ టైం కదా సూరజ్, డిఫరెంట్గా అనిపిస్తూ ఉంది. బట్ సంథింగ్ ఎల్స్, ఏ ప్యాడెడ్ ఫుట్ఫాల్, ఏ రస్ల్ ఆఫ్ డ్రైవ్ లీవ్స్ మేడ్ హిమ్ స్టాండ్ స్టిల్ ఫర్ ఎ ఫ్యూ సెకండ్స్, పీరింగ్ ఇన్ టు ద డార్క్నెస్. ఆ సౌండ్స్ ఓకే, కానీ ఏదో డిఫరెంట్ సౌండ్ వినిపించింది లోపల. ఏ ప్యాడెడ్ ఫుట్ఫాల్, సో ఏదో నడుస్తూ ఉన్నట్టు. ఏ రస్ల్ ఆఫ్ డ్రై లీవ్స్, సో ఎండుటాకులో కదిలినటువంటి సౌండ్. ఆ సౌండ్స్ విని కాసేపు అట్లనే నుంచొని చీకట్లోకి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు టన్నెల్ లోపల. దెన్ హమ్మింగ్ సాఫ్ట్లీ టు హిమ్సెల్ఫ్ హీ రిటర్న్ టు వేర్ సూరజ్ వాజ్ వెయిటింగ్. సో తనలో తాను ఏదో సౌండ్ చేసుకుంటూ సూరజ్ ఎక్కడైతే వెయిట్ చేస్తున్నాడో అక్కడికి వచ్చేసాడు టన్నెల్ బయటకు. 10 minutes రిమైండ్ ఫర్ ద నైట్ మెయిల్ టు అరైవ్. సో ఈ నైట్ ట్రైన్ రావడానికి ఇంకా 10 నిమిషాలు టైం ఉందన్నమాట. As Sundar Singh sat down on the cot beside Suraj, a new sound reached both of them quite distinctly, a rhythmic sighing sound, as if someone cutting through the branch of a tree. సో వచ్చి ఇద్దరు పక్కపక్కన కూర్చున్నారు ఆ కాట్ మీద, సుందర్ సింగ్ అండ్ సూరజ్. ఒక డిఫరెంట్ సౌండ్ వినిపించింది ఇద్దరికి. రిథమిక్ సాయింగ్ సౌండ్స్, రంపంతో కట్ చేస్తున్నట్టు, ఎవరో ఒక చెట్టుని రంపంతో కట్ చేస్తున్నట్టుగా సౌండ్ వినిపించింది.
వాట్స్ దట్ విస్పర్డ్ సూరజ్. సో సూరజ్ అడిగాడు అనమాట, ఏంటి ఆ సౌండ్ అని. ఇట్స్ ద లెపర్డ్ సెడ్ సుందర్ సింగ్, ఐ థింక్ ఇట్స్ ఇన్ ద టనెల్. సో ఆ సౌండ్ ఏంటంటే అదొక లెపర్డ్ చేసినటువంటి సౌండ్ అంట, ఆ, ఒక చిరుత. అది టన్నెల్లో ఉన్నట్టుంది అని చెప్పి అన్నాడు సుందర్ సింగ్. ద ట్రైన్ విల్ సూన్ బి హియర్ సెట్ సూరజ్. సో 10 నిమిషాలు అన్నారు, 10 నిమిషాల్లో ట్రైన్ వస్తుంది. అప్పుడు ట్రైన్ వస్తే లోపల టన్నెల్లో ఉన్న లెపర్డ్కి డేంజర్ కదా, చెప్పాడు సూరజ్. ఎస్ మై ఫ్రెండ్, అండ్ ఇఫ్ యూ డోంట్ డ్రైవ్ ద లెపర్డ్ అవుట్ ఆఫ్ ది టన్నెల్ ఇట్ విల్ బి రన్ ఓవర్ అండ్ కిల్డ్, ఐ కాంట్ లెట్ దట్ హ్యాపెన్. సో ఎస్ మై ఫ్రెండ్, మనం ఆ లెపర్డ్ని కనుక ఇఫ్ యూ డోంట్ డ్రైవ్ ద లెపర్డ్ అవుట్ ఆఫ్ ది టన్నెల్, సో ఆ టన్నెల్లో నుంచి బయటకు పంపించకపోతే లెపర్డ్ని, అది ఖచ్చితంగా ట్రైన్ యాక్సిడెంట్కి, అంటే ట్రైన్ గుద్దేస్తుంది దాన్ని, ఇట్ విల్ బి రన్ ఓవర్ అండ్ కిల్డ్, సో చనిపోతుంది. ఐ కాంట్ లెట్ దట్ హ్యాపెన్, సో మనం అది జరగనివ్వకూడదు అని చెప్పి చెప్పాడు. బట్ వోంట్ ఇట్ అటాక్ అస్ ఇఫ్ యూ డ్రైవ్ ఇట్ ఇఫ్ యూ ట్రై టు డ్రైవ్ ఇట్ అవుట్, ఆస్క్ సూరజ్ బిగినింగ్ టు షేర్ ద వాచ్మెన్స్ కన్సర్న్. సో తను కూడా అర్థమైందనమాట. అంటే సరే మనం దాన్ని బయటికి పంపిస్తాం, కాకపోతే మనం ట్రై చేస్తే అది మనల్ని అటాక్ చేస్తే, లెపర్డ్ మన మీద అటాక్ చేస్తే అని చెప్పి అడిగాడు. నాట్ దిస్ లెపర్డ్, నో నో, ఈ లెపర్డ్ అటాక్ చేయదు మనల్ని. ఇట్ నోస్ మీ వెల్, నేను బాగా తెలుసు దానికి. వీ హ్యావ్ సీన్ ఈచ్ అదర్ మెనీ టైమ్స్, మేము ఒకరినొకరు చాలాసార్లు చూసుకున్నాం. ఇట్ హ్యాస్ వీక్నెస్ ఫర్ గోట్స్ అండ్ స్ట్రే డాగ్స్, బట్ ఇట్ విల్ నాట్ హార్మ్ అస్. సో ఈ మేకల్ని, ఈ వీధి కుక్కలు అవంటే వీక్నెస్, వాటిని అటాక్ చేస్తుంది, బట్ మనల్ని ఏం చేయదు. ఈవెన్ సో ఐ విల్ టేక్ మై యాక్స్ విత్ మీ, అయినప్పటికీ నాతో పాటు ఉన్న యాక్స్ని, ఈ గొడ్డల్ని తీసుకొని వస్తాం మనకి సేఫ్టీ కోసం. యూ స్టే హియర్ సూరజ్, సో నువ్వు ఇక్కడే ఉండు సూరజ్, నేను వెళ్ళి దాన్ని పంపిస్తా అన్నాడు. నో ఐఎమ్ కమింగ్ విత్ యూ, నో నో, నేను కూడా నీతో పాటే వస్తా అన్నాడు సూరజ్. ఇట్ విల్ బి బెటర్ దాన్ సిట్టింగ్ హియర్ అలోన్ ఇన్ ద డార్క్, సో చీకట్లో ఇక్కడ ఒంటరిగా కూర్చోవడం కంటే అదే బెటర్, నేను నీతో వస్తా అన్నాడు. ఆల్ రైట్, బట్ స్టే క్లోజ్ బిహైండ్ మీ, సరే కాకపోతే నా వెనకాలే ఉండు, పక్కకి వెళ్ళొద్దు. అండ్ రిమెంబర్ దేర్ ఈజ్ నథింగ్ టు ఫియర్, కానీ గుర్తుపెట్టుకో మనం భయపడాల్సిన అవసరం ఏం లేదు, సో ధైర్యంగా ఉండు అని చెప్పి చెప్పాడు సుందర్ సింగ్. రైజింగ్ హిస్ ల్యాంప్, సుందర్ సింగ్ అడ్వాన్స్డ్ ఇంటు ద టనెల్, షౌటింగ్ అట్ ద టాప్ ఆఫ్ హిస్ వాయిస్ టు ట్రై అండ్ స్కేర్ అవే ద యానిమల్. సో తన దీపాన్ని చేతిలో ఇట్లా ఎత్తుగా పెట్టుకొని సుందర్ సింగ్ లోపలికి వెళ్ళాడనమాట. ముందు వెనకాల ఈ అబ్బాయి ఫాలో అవుతూ ఉన్నాడు సూరజ్, అండ్ గట్టిగా అరుస్తూ ఉన్నాడు ఆ యానిమల్ని భయపెట్టడానికి. సూరజ్ ఫాలోడ్ క్లోజ్ బిహైండ్, బట్ ఈ ఫౌండ్ ఈ వాజ్ అనేబుల్ టు డూ ఎనీ షౌటింగ్. సో సూరజ్ వెనకాల వెళ్ళాడు, బట్ ఇతను ఏం అరవట్లేదు అనమాట. హిస్ థ్రోట్ వాస్ క్వైట్ డ్రై, సో గొంతు ఎండిపోయింది, అందువల్ల ఏం అరవట్లేదు. లోపల ఈ లెపర్డ్ ఇట్లా కనిపించింది ఆ టన్నెల్ లోపల. దే హ్యాడ్ గాన్ అబౌట్ 20 paces into the tunnel when the light from the lamp fell upon the leopard. సో అట్లా ఒక 20 paces, ఒక 20 అడుగులు వేసిన తర్వాత లోపలికి అక్కడ లెపర్డ్ కనిపించింది ఆ ట్రాక్స్ మధ్యలో, దాని ఫేస్ మీద లైట్ పడింది. ఇట్ వాస్ క్రౌచింగ్ బిట్వీన్ ద ట్రాక్స్ ఓన్లీ 5 meters అవే ఫ్రమ్ దెమ్. సో వీళ్ళకి 5 మీటర్ల దూరంలో ఇట్లా పాకుతూ ఉంది అక్కడనే. ఇట్ వాజ్ నాట్ ఎ వెరీ బిగ్ లెపర్డ్, అదేం పెద్ద లెపర్డ్ ఏం కాదు, బట్ ఇట్ లుక్డ్ లీత్ అండ్ సైనింగ్. సో లీత్ అంటే థిన్ అండ్ గ్రేస్ఫుల్, కానీ పెద్దది కాకపోయినా చాలా థిన్గా అండ్ గ్రేస్ఫుల్గా ఉందన్నమాట అది. బేరింగ్ ఇట్స్ టీత్ అండ్ స్నార్లింగ్ ఇట్ వెంట్ డౌన్ అండ్ ఇట్స్ బెల్లీ టైల్ ట్విచింగ్. సో వీళ్ళ వైపు చూస్తూ, సైని అంటే లీన్ అండ్ మాస్కులర్, సారీ, సో బక్కగా ఉన్నా కూడా చాలా బలంగా ఉందన్నమాట చూడడానికి. దాని పళ్ళన్నిటిని చూపిస్తూ గర్జిస్తూ ఉంది, దాని పొట్ట మీద పడుకొని ఉంది, ఈ తోక ఊపుతూ ఉందన్నమాట అటు ఇటు. ట్విచింగ్ అంటే సడన్గా మూవ్ చేయడం. సూరజ్ అండ్ సుందర్ సింగ్ బోత్ షౌటెడ్ టుగెదర్, సో వాళ్ళిద్దరూ కలిసి గట్టిగా అరిచారు. దేర్ వాయిసెస్ ర్యాంగ్ త్రూ ద టన్నెల్, సో వాళ్ళ వాయిస్ వినిపించిందనమాట టన్నెల్ అంతా. అండ్ ద లెపర్డ్, అన్సర్టన్ యాజ్ టు హౌ మెనీ టెరిఫైయింగ్ హ్యూమన్స్ వర్ దేర్ ఇన్ ద టన్నెల్ విత్ హిమ్, టర్న్డ్ స్విఫ్ట్లీ అండ్ డిజపియర్డ్ ఇన్ టు ద డార్క్నెస్. ఆ లెపర్డ్ కూడా లేచి, అంటే ఎంతమంది ఉన్నా కూడా టన్నెల్లో ఏమాత్రం పట్టించుకోకుండా ఉన్నట్లు ఒక లుక్ ఇచ్చింది, మెల్లగా అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోయింది అనమాట, ఇంకా చీకట్లో కలిసిపోయింది. టు మేక్ షూర్ దట్ ఇట్ హ్యాడ్ గాన్, సుందర్ సింగ్ అండ్ సూరజ్ వాక్ ద లెంత్ ఆఫ్ ద టన్నెల్. సో అది వెళ్ళిందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఆ టన్నెల్ అంతా తిరిగారు. వెన్ దే రిటర్న్ టు ద ఎంట్రన్స్ ద రైల్స్ వర్ బిగినింగ్ టు హమ్. సో ఇంకా వాళ్ళు ఆ ఎంట్రన్స్కి తిరిగి వచ్చేసరికి ఆ రైల్స్ వైబ్రేషన్స్ వస్తున్నాయన్నమాట. దే న్యూ ద ట్రైన్ వాస్ కమింగ్, సో ఆ ట్రైన్ వస్తుందని అర్థమైంది. సూరజ్ పుట్ ఈస్ హ్యాండ్ టు వన్ ఆఫ్ ద రైల్స్ అండ్ ఫెల్ట్ ఇట్స్ ట్రిమోర్. సో కింద రైల్స్ పట్టాలు ఉంటాయి కదా, రైలు పట్టాలు, దాని మీద చేయబెట్టి సూరజ్ వైబ్రేషన్స్ వస్తాయి కదా, ట్రిమోర్స్ అంటే వైబ్రేషన్స్ అనమాట, అవి ఫీల్ అయ్యాడు. హీ హర్డ్ ద డిస్టెంట్ రంబుల్ ఆఫ్ ది ట్రైన్, సో దూరంగా వచ్చేటువంటి ట్రైన్ సౌండ్ వినిపించింది. అండ్ దెన్ ద ఇంజిన్ కేమ్ రౌండ్ ద బెండ్ హిస్సింగ్ అట్ దెమ్, స్కాటరింగ్ స్పార్క్స్ ఇన్ టు ద డార్క్నెస్, డిఫైయింగ్ ద జంగిల్ యాజ్ ఇట్ రోడ్ త్రూ ద స్టీప్. సో అప్పుడు ఈ
ఇంజన్ బయటకు వచ్చిందనమాట. ఆ బెండ్ అయిన ఆ టన్నెల్‌లో నుంచి వీళ్ళ వైపు సౌండ్ చేసుకుంటూ, సో, స్పార్క్స్ అన్నిటిని ఆ చీకట్లో మెరుపుల్ని ఆహ్, ప్రొడ్యూస్ చేస్తూ, ఈ జంగిల్ రూల్స్ అన్నిటిని డిఫై చేస్తున్నట్టు, అంటే అపోజ్ చేస్తున్నట్టు సౌండ్ చేస్తూ వచ్చిందనమాట. త్రూ ద స్టీప్ సైడ్స్ ఆఫ్ ది కటింగ్. సో, ఈ కటింగ్ స్టీప్స్ ఉంటాయి కదా హైట్‌గా. సో, ఆ వాటి మధ్యలో నుంచి అదొచ్చింది. ఇట్ చార్జ్ స్ట్రైట్ అట్ ద టనెల్ అండ్ ఇంటూ ఇట్ థండరింగ్ పాస్ట్ సూరజ్ లైక్ ద బ్యూటిఫుల్ డ్రాగన్ ఆఫ్ హిస్ డ్రీమ్స్. సో, అది ఇంకా సౌండ్ చేసుకుంటూ టన్నెల్ లోపలికి స్ట్రైట్‌గా ఎంటర్ అయింది. అండ్ సౌండ్ చేసుకుంటూ వెళ్ళిందనమాట. సూరజ్ ఎలాగైతే అనుకున్నాడో ఆ బ్యూటిఫుల్ డ్రాగన్ తన డ్రీమ్స్‌లో ఉన్నటువంటి ఆ డ్రాగన్ లాగా వెళ్ళిందది. అండ్ వెన్ ఇట్ హ్యాడ్ గాన్ ద సైలెన్స్ రిటర్న్ అండ్ ద ఫారెస్ట్ సీమ్ టు బ్రీత్ టు లివ్ అగైన్. సో, ఆ ట్రైన్ వెళ్ళిపోగానే ఆ ఫారెస్ట్ మళ్ళీ సైలెంట్ అయిపోయిందనమాట. సో, ప్రాణం వచ్చినట్టు. ఓన్లీ ద రైల్స్ స్టిల్ ట్రెంబుల్డ్ విత్ ద పాసింగ్ ఆఫ్ ది ట్రైన్. సో, ఈ పట్టాలు మాత్రం వైబ్రేట్ అవుతా ఉన్నాయి ఆ ట్రైన్ వల్ల. దే ట్రెంబుల్డ్ అగైన్ టు ద పాసింగ్ ఆఫ్ ద సేమ్ ట్రైన్ ఆల్మోస్ట్ ఎ వీక్ లేటర్ వెన్ సూరజ్ అండ్ హిస్ ఫాదర్ వర్ బోత్ ట్రావెలింగ్ ఇన్ ఇట్. సో, ఈ ఈ సౌండ్ అంటే ఈ సేమ్ ట్రైన్ మీదనే వాళ్ళు వెళ్తా ఉన్నారంట. ఒక వారం తర్వాత సూరజ్ అండ్ ఫాదర్ వాళ్ళిద్దరు అదే ట్రైన్లోనే బయలుదేరుతా ఉన్నారు. అప్పుడు చూశారు దాన్ని. సూరజ్ ఫాదర్ వాస్ స్క్రిబ్లింగ్ ఇన్ ఎ నోట్బుక్ డూయింగ్ హిస్ అకౌంట్స్. సో, అదే ట్రైన్లోనే ఈసారి సూరజ్ వాళ్ళ ఫాదర్ వస్తూ ఉన్నారు కదా. సో, వాళ్ళ నాన్న లోపల కూర్చొని ఏదో తన నోట్బుక్లో ఏదో రాసుకుంటూ ఉన్నాడు, తన అకౌంట్స్ ఏదో చెక్ చేసుకుంటూ. సూరజ్ సాట్ అట్ అన్ ఓపెన్ విండో స్టేరింగ్ అవుట్ అట్ ద డార్క్నెస్. సో, విండోలో కూర్చొని నైట్ ట్రైన్ విండోలోంచి బయటికి చూస్తూ ఉన్నాడు సూరజ్ ఒక వారం తర్వాత. హిస్ ఫాదర్ వాస్ గోయింగ్ టు ఢిల్లీ అనే బిజినెస్ ట్రిప్ అండ్ హ్యాడ్ డిసైడెడ్ టు టేక్ ద బాయ్ అలాంగ్. సో, వాళ్ళ నాన్న ఢిల్లీకి వెళ్తా ఉన్నాడు అనమాట ఏదో బిజినెస్ ట్రిప్ మీద. ఈ పిల్లాడిని కూడా సూరజ్ని కూడా తీసుకెళ్దామని చెప్పి అనుకున్నాడు. ఐ డోంట్ నో వేర్ హీ గెట్స్ టు మోస్ట్ ఆఫ్ ది టైమ్ హీడ్ కంప్లైంట్. ఐ థింక్ ఇట్స్ టైమ్ హీ లెర్న్ సంథింగ్ అబౌట్ మై బిజినెస్. సో, ఈ పిల్లాడు అంటే అతను ఎప్పుడు చెప్పలేదన్నమాట. అంటే ఎక్కడికి వెళ్తున్నాడో ఎప్పుడు చెప్పలే ఎన్నిసార్లు అడిగినా కూడా. బట్ ఇప్పుడు ఈ బిజినెస్, సో, తన పని కూడా నేర్చుకోవాలని మేబీ అనుకున్నాడేమో, అందుకే పిలుచుకెళ్తా ఉన్నాడు ఈసారి. ద నైట్ మెయిల్ రష్ త్రూ ద ఫారెస్ట్ విత్ ఇట్స్ హండ్రెడ్స్ ఆఫ్ ప్యాసింజర్స్. సో, ఆ ట్రైన్లో దాదాపుగా కొన్ని వందల మంది ప్యాసింజర్స్ ఉంటారు కదా, ఆ ప్యాసింజర్స్ని అందరినీ తీసుకొని ఆ నైట్ ట్రైన్ వెళ్తూ ఉంది ఆ ఫారెస్ట్లో. ద క్యారేజ్ వీల్స్ బీట్ అవుట్ అ స్టడీ రిథమ్ ఆన్ ద రైల్స్. ఈ పట్టాల మీద ఆ ట్రైన్ భోగికున్నటువంటి ఆ చక్రాలు సౌండ్ చేస్తున్నాయి అనమాట. రిథమిక్గా ఒకే ఒకే మెలడీలో సౌండ్ చేస్తూ ఉన్నాయి. టైనీ ఫ్లికరింగ్ లైట్స్ కేమ్ అండ్ వెంట్ యాజ్ ద పాస్ స్మాల్ విలేజెస్ ఆన్ ద ఫ్రింజ్ ఆఫ్ ద జంగిల్. సో, జంగిల్ పక్కన, ఫ్రింజ్ అంటే ఎడ్జ్, ఆ జంగిల్ ఎడ్జ్లో వెళ్తూ ఉంటే అక్కడక్కడ లైట్స్ కనిపిస్తూ ఉన్నాయి. చిన్న చిన్న విలేజెస్లలో ఆ లైట్స్ అన్నీ, అంటే అక్కడ లైట్స్ కనిపిస్తే ఒక చిన్న విలేజ్ ఉన్నట్టు అట్లా ఫ్లికరింగ్ లైట్స్ బర్న్ అవుతూ ఆగిపోతూ ఉంటే ఫ్లికరింగ్ అంటాం అనమాట, బర్నింగ్ అన్స్టడీలీ. సో, ఆ లైట్స్ కనిపిస్తున్నాయి అక్కడక్కడ. సూరజ్ హర్డ్ ద రంబుల్ యాజ్ ద ట్రైన్ పాస్డ్ ఓవర్ ఎ స్మాల్ బ్రిడ్జ్. సో, చిన్న బ్రిడ్జ్ మీద వెళ్తూ ఉంటే ఆ వైబ్రేషన్స్ ఫీల్ అయ్యాడు సూరజ్. ఇట్ వాస్ టూ డార్క్ టు సీ ద హట్ నియర్ ద కటింగ్ బట్ ఈ న్యూ దే మస్ట్ బి అప్రోచింగ్ ద టన్నెల్. సో, టన్నెల్ దగ్గరకు వస్తున్నారని తెలిసిందనమాట. ఆ కటింగ్లోకి ఎంటర్ అవుతా ఉన్నాడు. చీకటిగా ఉంది అక్కడ, బట్ అదేం కనిపించలేదు అక్కడ, అంటే హట్టు అంటే చీకట్లో. He strained his eyes looking out into the night and then just as the engine let out a shrill whistle Suraj saw the lamp. సో, కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తూ ఉన్నాడు అనమాట విత్ స్ట్రెయిన్తో నైట్లో ఏదైనా కనిపిస్తుందా అని చెప్పి. ఆ హట్ ఆ మనిషి ఏం కనిపించలేదు కానీ ల్యాంప్ కనిపించింది, ఎందుకంటే చీకటి ఉంటుంది కదా, బట్ ల్యాంప్ అయితే కనిపించింది. హీ కుడెంట్ సీ సుందర్ సింగ్ బట్ ఈ సా ద ల్యాంప్. సో, సుందర్ సింగ్ ఏం కనిపించలేదు కానీ ఆ ల్యాంప్ కనిపించింది నైట్ కాబట్టి. అండ్ ఈ న్యూ దట్ ఈస్ ఫ్రెండ్ వాజ్ అవుట్ దే. సో, తెలుసు అనమాట సుందర్ సింగ్ తన ఫ్రెండ్ అక్కడనే ఉన్నాడు, చూస్తున్నాడు అని చెప్పి. ద ట్రైన్ వెంట టు ద టన్నెల్ అండ్ అవుట్ అగైన్. సో, టన్నెల్ లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసింది ఆ ట్రైన్. ఇట్ లెఫ్ట్ ద జంగిల్ బిహైండ్ అండ్ థండర్డ్ అక్రాస్ ద ఎండ్లెస్ ప్లెయిన్స్. సో, జంగిల్లో నుంచి బయటకు వచ్చి ఈ ఎండ్లెస్ ప్లెయిన్స్ మైదాన ప్రాంతంలో వెళ్తూ ఉంది సౌండ్ చేసుకుంటూ. Suraj stared out the darkness, thinking of the lonely cutting in the forest and the watchman with the lamp, who would always remain a firefly for those traveling thousands as he lit up the darkness for steam engines and leopards. సో, అది చీకట్లో వెళ్తూ ఉంది. సూరజ్కి ఆ వ్యక్తి గుర్తొచ్చాడు, ఆ వాచ్మెన్. సో, ఒంటరిగా ఫారెస్ట్ కటింగ్లో ఉన్నటువంటి వాచ్మెన్ గుర్తొచ్చాడు అనమాట తన ల్యాంప్తో. ఆయన ఒక ఫైర్ ఫ్లై లాగా, ఒక మినుగురు పురుగుల్లాగా ఈ ఎంతోమంది వేల మంది ట్రావెలర్స్ ఉంటారు కదా, వాళ్ళందరి లైఫ్ని సేవ్ చేస్తూ ఆ చీకట్లో ఈ స్టీమ్ ఇంజన్స్వి అండ్ ఆ లెపర్డ్స్ని వీటన్నిటిని సేవ్ చేస్తూ, ఎందుకంటే అతను ఆ టన్నెల్ లోపల ఏదైనా డేంజర్ ఉంటే చెప్పకపోతే ట్రావెలర్స్ అందరికీ చాలా ఇబ్బంది అనమాట. అలానే ఆ యానిమల్స్ కూడా, లెపర్డ్స్ లాంటివి మిగిలిన ఏవైనా యానిమల్స్ టన్నెల్లో ఉంటే
అవి ట్రైన్ ఢీకొని చనిపోయే అవకాశాలు ఉంటాయి. బట్ అట్లా టైంలో కూడా వాటిని కూడా సేవ్ చేస్తూ ఉంటాడు. సో ఆ వ్యక్తి గుర్తొచ్చాడు ట్రైన్లో వెళ్తా ఉంటే సూరజ్కి. బాగుంది కదా, మంచి స్టోరీ, రస్కిన్ బాండ్ రాసినటువంటిది. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.